మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తాగుబోతు కనుకే తనతో కాపురం చేయటానికి నా చెల్లి ఇష్టపడలేదు. ఓహో అలాగా, నువ్వు చెప్పేదే నిజమనుకుందాం. మొగుడంటే అంత ఇష్టం లేనప్పుడు మరి రూంలోకి తీసుకెళ్ళి ఏం మంత్రాలు చేస్తున్నారు వాళ్ళు? చెప్పు మధు. ఏంటమ్మా ఇది? అల్లుడంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగానే ఉండాలి. ఇలా దొంగచాటుగా మాట్లాడటం, అతనితో చర్చలు చేయటం అవసరమా చెప్పు? అనవసరంగా ఇప్పుడు మీ మీద సింధు ఎన్ని అభండాలు వేస్తుందో. చాలక్క, ఇంకా చాలు. ఇప్పటి వరకు అందరితో మేం పడ్డ మాటలు, అవమానాలు చాలు. ఇంకా మేము భరించలేము. అసలు ఏం జరిగిందో నేను చెప్పేస్తాను. ఇప్పుడు కాని సంధ్య జరిగింది చెప్పేస్తే యష్ చేత సంధ్య మెడలో నేను తాళి కట్టించాలి అన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే సింధు ఉండగా యష్కి ఇంకో పెళ్లి చేయాలని చూస్తావా అని నా ప్రాణం తోడేస్తుంది. ఏం జరిగిందో చెప్పి చావే. అసలు ఏం జరిగినదంటే చెప్పు. అసలు ఏం జరిగిందంటే సంధ్య, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు చెప్పారు కదా 2 రోజులు చూద్దామని. ఇంకా ఎందుకు ఇవన్నీ? అత్తయ్య గారు, వాళ్ళ అల్లుడితో వాళ్ళు మాట్లాడుకుంటే మనకేంటి ప్రాబ్లం? వదిలేసేయండి. అది కాదు దమయంతి, ఇది ఎవరో డబ్బున్నోణ్ణి బుట్టలో వేసుకుని 2వ పెళ్లి చేసుకోవాలని చూస్తుందంట. ఎలా వదిలేస్తాం చెప్పు మనం? పైగా భర్త ఇక్కడే ఉన్నాడు కదా. పాపం వాడు అమాయకంగా ఉన్నాడు. అంత మంచోడిని వదిలేసి 2వ పెళ్లి చేసుకోవడం ఏమిటే దరిద్రం కాకపోతే? అబ్బా అత్తయ్య, అదంతా మనకెందుకు? వాళ్ళకి సంబంధించిన విషయం. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళేమన్నా మనకి కావలసిన వాళ్ళ? మధుకి చెల్లి, అమ్మ, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. మొగుడితో వెళ్తారో లేక 2వ పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం కదా. ఒక 2 రోజులు ఓపిక పడితే ఇదిగో ఈ సంధ్య సమస్య తీరిపోతుంది కదా అత్తయ్య. మీరు ఆవేశపడకండి, అనవసరంగా ఆరోగ్యం మీదకొస్తుంది. మళ్ళీ మీకేమైనా అయితే మేం బాధపడాలి. వెళ్దాం పదండి. పదండి అత్తయ్య. రాచంద్ర. నన్ను నా పరిస్థితిని చూసి నీకొచ్చే నవ్వును ఆపుకుంటున్నావు కదా సింధు. అలా ఆపుకోవడం దేనికి? బయటకి నవ్వేసేయ్. బాగా మనసారా నవ్వేసేయ్. అసలా నేను బాధపడటం, అది చూసి నవ్వుకోవటమే కాని నీకు కావాల్సింది అసలా? నన్ను మా అత్తయ్య దగ్గర ఇరికించటానికి ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. సంధ్యని శాశ్వతంగా యష్కి దూరం చెయ్యాలనే కదా ఆ దాసుగాన్ని తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నావు. నువ్వాడే నాటకానికి నన్ను ప్రేక్షకురాలిగా చేశానని సంబరపడిపోకు సింధు. నేను మా అత్తయ్య కోసం నీ ముందు తగ్గుతున్నానే తప్ప
నీ నాటకాన్ని తిప్పికొట్టే సామర్థ్యం లేక కాదు. భరిస్తున్నాను కదా అని మరీ రెచ్చిపోకు. నువ్వు బాధపడే సమయం వస్తుంది. మీకు మీ అత్తయ్య అంటే ఎంత గౌరవమో నాకు నా అత్తయ్య అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉందత్తయ్య. కానీ ఎలా అయితే నేను యష్ కలిసే ఉన్నామని మీ అత్తయ్యని మభ్యపెట్టడం కోసం నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారో అలాగే నా భర్తని కాపాడుకోవడం కోసం నేను ఆ దాసుని ఈ ఇంటికి తీసుకొచ్చాను. ముల్లుని ముల్లుతోనే తీయాలి, నాటకాన్ని నాటకంతోనే కొట్టాలి. నా కళ్ళ ముందే నా భర్తకి వేరే దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే భార్యగా నేనెలా భరిస్తాననుకున్నారత్తయ్య? భరించనన్ని రోజులు భరించాను. ఇంకా భరించడం సహించడం ఆ రోజులు పోయాయత్తయ్య. ఇప్పుడంతా దెబ్బకి దెబ్బ, ఎత్తుకి పై ఎత్తు. నా భర్తే నా సొత్తు. ఇదే అత్తయ్య నా నినాదం. నీకు సాగుతుంది కదా అని మరీ తల పొగురుతో విర్రవిగకు. నిన్ను ఎలా ఆపాలో, ఈ ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. హ్మ్. అయ్యో అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తూ పోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య, నేనైతే ఇక ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది నా భర్త ఉండే నా అత్తారిల్లు, అంటే నా ఇల్లే కదా ఇది. నేనైతే ఫిక్స్ అయిపోయానత్తయ్య, మీరు కూడా ఫిక్స్ అయితే బెటర్. నేను ఫిక్స్ అవ్వడం కాదే అసలా. విరాట్ కోహ్లీ 6 కొడితే ఎలా అయితే బంతి వెళ్లి బౌండరీ లైన్ అవతల పడుతుందో, నేను కొట్టే 6కి నీకు దిమ్మ తిరిగి ఎగురుకుంటూ ఈ ఇంటి నుండి బయటపడతావు. చూస్తూ ఉండు. అత్తయ్య, బూమ్రా బంతి వేస్తే డిఫెన్స్ ఆడ్డం లేదా అవుట్ అవ్వడం తప్ప 6 కొట్టేదే ఉండదు. నా బౌలింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుందత్తయ్య. 6 కొట్టడం తర్వాత ముందు మీరు క్లీన్ బౌల్డ్ అవ్వకుండా చూసుకోండి. మీరు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నా బామ్మగారికి నేను నిజం చెప్పకుండా సైలెంట్గా ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా? మీ గురించి అత్తయ్య, మీ మీద గౌరవంతోనే. మీ అత్తయ్య దగ్గర మీ విలువ మీ మర్యాద కాపాడడం కోసమే కామ్గా ఉంటున్నాను. నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని మీరు సంధ్యని యష్కిచ్చి పెళ్లి చేద్దాము అని వైలెంట్గా బిహేవ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోనత్తయ్యా. మీ కొడుకు నా సొంతం, వేరే ఆడదానికి దక్కనివ్వను. నా పంతం నెగ్గించుకుని మళ్ళీ మీ నోటితోనే సింధు నువ్వే మా ఇంటి చిన్న కోడలివి, నా ముద్దుల కోడలివి అని మీ నోటితోనే చెప్పించేలా చేస్తాను. మీరు చూస్తూ ఉండండి, ఓకేనా?